తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ఈ మధ్య పెరిగిపోయింది. హైట్‌ని మరింత పెంచే నాయకులు కొందరున్నారు తెలంగాణ రాజకీయాల్లో. అలాంటి ఒక నాయకుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మన వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జాయిన్ అవుతున్నారు. అరవింద్ గారు హాయ్ అండి. నమస్కారం. మీతోనే పాడ్‌కాస్ట్ మా షో ఒకటి కొత్తగా ప్రారంభిస్తున్నాం ఇప్పుడే. అంటే దీనికి మీరే కరెక్ట్ అని కూడా మేము అనుకున్నాం. ఎందుకంటే ఔట్ స్పోకెన్, మీరు చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంటారు ఏ విషయమైనా. థ్యాంక్ యూ అట్లా అనుకున్నందుకు. ఇంకోటి మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ కొత్తగా స్టార్ట్ చేసినందుకు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అసలు ఎందుకండి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు మీరు? అనుకున్నాము, ఒకరోజు బుద్ధి పుట్టింది, వచ్చినాము. అంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. అంటే రాజకీయం అంటే ప్రజాసేవ అని అదని ఇదని చాలా చెప్తుంటారు కదా వచ్చిన వాళ్ళు. అంటే మాకు మేము పైసలు సంపాదించాలని మాకు ఉండదు. అంటే రాజకీయాల్లో పేరు సంపాదించుకోవాలంటే ప్రజాసేవ చేయాల్సిందే. ఆ ప్యాషన్ తప్ప వేరేదేం ఉండదు. మేము మాకు డబ్బులు అవసరానికి కానీ డబ్బులు సంపాదించుకోవడానికి కానీ అవన్నీ మాకు కరప్షను రాజకీయాల్లో కరప్షన్సీ కూడా చేసేటోళ్ళం కాదు. మేము ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వచ్చింది. అంటే అంత వారసత్వం నుంచి వచ్చిందా? అంటే మీ ఫాదర్ చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. దిస్ క్యాన్ బి డిబేటబుల్. మీరు డిబేట్ చేసుకోవచ్చు, కొందరు వారసత్వం అంటారు, కొందరు అనరు. కానీ నా డెసిషన్ ఆయనకు నచ్చలేదు. నేను రాజకీయాలకు రావటము ఆయనకి పెద్ద ఎన్నడూ ఆయనతో చర్చించలేదు. నేను బీజేపీ జాయిన్ అయ్యటము ఆయన వ్యతిరేకము. ప్లస్ ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయాలని బాగా ప్రయత్నాలు చేశారు ఆయన, ప్లస్ ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ట్రై చేశారు. కానీ మనము ఒక పార్టీ ఎంచుకున్నాము, మనం ఇష్టంతో ఎంచుకున్నాము, నాయకుడిని ఎంచుకున్నాము. కాబట్టి అసలు ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను క్రికెట్ ఆడే టైంలో, గ్రాడ్యుయేషన్ టైంలో అంతా బాల్ ఠాకరేకి మంచి అభిమానులం ఉంటుంది. అప్పట్లో ఇంత మీడియాలు ఛానళ్ళు లేవు, సోషల్ మీడియాలు లేవు. బాల్ ఠాకరేదేమో మరాఠీది ఒక మ్యాగజైన్ ఉంటుండే, సామ్నా. సో ఆయనది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇంటర్వ్యూ రావటం అన్నది ఒక రేర్. వచ్చినప్పుడు మేము బాగా అది మా పండుగలాగా ఉంటుండే. సో అభిమానం అట్లా. అంటే బాల్ ఠాకరే అభిమాని అన్నారు కాబట్టి బాల్ ఠాకరే కుటుంబాన్ని కూడా బీజేపీ కొంత చీల్చినట్టుంది కదా. అంటే బీజేపీ చీల్చలేదండి. ఆయన 2019 ఎన్నికల్లో, 2019 మహారాష్ట్ర ఎన్నికల్లో నేను కూడా వెళ్ళినా అక్కడికి, బాంబేలో. చాలా రోజులు అక్కడ చేసినాను. ఈయన ఆదిత్య ఠాకరే కోసం 2 రోజులు క్యాంపెయిన్ కూడా చేసినాం. తెలుగు కమ్యూనిటీ బాగుంటుంది కదా అక్కడ. సో వాళ్ళే ఎలక్షన్లు అయిపోయినాక ఎన్డీఏ గవర్నమెంట్ వదిలేసి ఆయన వెళ్ళిపోవటం ఆయన తప్పది. ప్రజలు బీజేపీ కూటమి కోట ఆయన వెళ్ళిపోయినంత కోపం వచ్చి చీల్చారా బీజేపీ? చీలిపోతుందండి, ఆటోమేటిక్ చీలిపోతుంది. మీకు ఐడియాలజీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఐడియాలజీకి వెళ్ళిపోతే మీ కార్యకర్తలు ఉండరు, నాయకులు కూడా ఉండరు, ఓటర్లు కూడా ఉండరు మీకు. సో ఇట్ ఈస్ ఈవెన్చువల్గా చీలిపోవటము, అన్పాపులర్ అవ్వటము, అది ఇన్ఎవిటబుల్. అది అంటే అరవింద్ గారు, వారసత్వ రాజకీయాలు అంటే ఏదో జీన్స్ నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి కంటిన్యూ తాత మనవాడు కొడుకు అట్లనే అనట్లేదు. కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయన చేసిన యాక్టివిటీస్ నచ్చి రాజకీయాల వైపు ఏమన్నా అట్లా లేదు. ఐఎమ్ ప్రౌడ్ సన్ ఆఫ్ మిస్టర్ డి శ్రీనివాస్. మేము చూసింది, నేర్చుకున్నది రాజకీయంలో మాకు ఏమన్నా ఇవాళ అవగాహన ఉంది, మాకు అవేర్నెస్ ఉందంటే అది కేవలం ఆయన వల్లనే. ఓకే, ఆయన రాజకీయ జీవితం వల్లనే చూసినాము, మాట్లాడినాము, నేర్చుకున్నాము. కానీ కాంగ్రెస్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, లేకపోతే పర్సనల్గా డి శ్రీనివాస్ గారు పొలిటీషియన్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యో మేము రాలేదు. మా ఒక కంప్లీట్గా డిఫరెంట్ పార్టీ, డిఫరెంట్ నాయకుడిని అభిమానించి వచ్చినాము, డిఫరెంట్ ఐడియాలజీ. బట్ పాలిటిక్స్ అన్నది డెఫినెట్గా గురువు గారు డి శ్రీనివాస్ గారే. అండ్ ఆయన రాజకీయ జీవితము, ఆయన రాజకీయము చాలా హుందాగా కొనసాగింది, కాంట్రవర్సీ లేకుండా కొనసాగింది, కరప్షన్ లేకుండా కొనసాగింది, సక్సెస్ఫుల్గా కొనసాగింది. చరిత్రలో ఆయన కంటే సక్సెస్ఫుల్ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు లేరు, ఎవరు ఉండబోరు కూడా. అయితే ఎందుకు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్లో ఉంటే మీకు ఆ పార్టీ అనేది అసలు బద్ద వ్యతిరేకిలా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీని? ఎందుకు? నేను అంత బద్ద వ్యతిరేకమే మాట్లాడినండి. నేను కూడా చెప్తాను, ప్రజలు కాంగ్రెస్ని ద్వేషించరు తెలంగాణలో. ఓకే, టీఆర్ఎస్ని ద్వేషిస్తారు. ఇక్కడ
కల్వకుంట్ల కుటుంబాన్ని ద్వేషిస్తారు. అదే 2014 కంటే ముందు కేసీఆర్కి ఫ్యాన్ కానోడు ఎవడు లేడు. నేను కూడా ఫ్యాన్. మీరు కూడా చెప్పారు ఇంతకుముందు కూడా. నేను కూడా ఫ్యాన్నే. అవును. యాజ్ చీఫ్ మినిస్టర్ ఈ వాజ్ అ డిజాస్టర్. పిల్లల వల్ల ఇంకా పెద్ద డిజాస్టర్ తయారైంది ఆయన పిల్లల వల్ల. కాబట్టి ఇవాళ ఆ కుటుంబాన్ని ప్రజలు ద్వేషిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పని బాగా చేసుకుంటే నచ్చుతుంది, పని బాగా లేకపోతే కోపం వస్తుంది, కానీ ఇట్లా ద్వేషించరు. అంటే అందుకేనా వాళ్ళ పిల్లల వల్లే కేసీఆర్ చెడిపోయాడు కాబట్టి వాళ్ళ పిల్లల్లో ఒకరిని ఓడించారు మీరు. దానివల్ల చాలా మీ ఇద్దరి మధ్య కూడా, కవితకి మీకు మధ్య కూడా చాలా గ్యాప్, అంటే ఆరోపణలు విమర్శలు, మీ ఇంటిపై దాడి ఒకసారి ఎప్పుడో. ఆరోపణలు విమర్శలు అన్నది సర్వసాధారణం. ఎవరు ఆరోపణలు చేస్తలేరు? రాహుల్ గాంధీ మోదీ మీద చేస్తాడు, మోదీ రాహుల్ గాంధీ మీద చేస్తాడు, అమిత్ షా రాహుల్ గాంధీ మీద చేస్తాడు. అంటే మీరు చేసినంత ఘాటు ఆరోపణలు ఒక మహిళా నాయకురాల మీద దాదాపు ఎక్కడ కనిపించవు. చాలా సీరియస్. నేను మాట్లాడితే ఘాటుగా అవతల వాళ్ళకి ఘాటు తగులుతుంది. నేనేం చేయలేను. నేను ఎప్పుడు అండర్ ద బెల్ట్ నేను ఎప్పుడు అటాక్ చేయలేదు. నా భాష ఎప్పుడు ఆమె మీద, నా భాష ఎప్పుడు కంట్రోల్గానే ఉంటుంది. కేటీఆర్ మీద ఉండకపోవచ్చు, వాళ్ళ భాషలోనే మేము జవాబులు చెప్పిన రోజులు ఉన్నాయి. కవిత గారి మీద ఒక్కసారి ఏదో కొంచెం నోటు జారినట్టున్నారు. అప్పుడే దాడి జరిగింది కదా మీ ఇంటి పైన, జాగృతి కార్యకర్త. ఏం నోరు జారిన? అప్పుడేదో మహిళని ఇలా అంటారా అనే కదా ఆమె అలిగేషన్. సుమారు 1.5-2 కోట్ల మధ్యలో మహిళల్లో ఈ మొక్కడమే మహిళ అనుకుంటే నేనేం చేయాలి సార్? అంటే లిక్కర్ రాని ఇలాంటి వర్డ్స్ వాడారు కదా మీరు. అంటే అది బూతు మాటనా లేకపోతే ఇంకేమన్నా? దానికే ఆమె రివోల్ట్ అయినట్టుందా? ఎందుకైందో కూడా తెలియదు నాకు. అంతేనా? మత్తు పదార్థం సేవించి రివోల్ట్ అయ్యారా, లేకపోతే ఏ రివోల్ట్ అయినా ఇంటి మీద దాడి చేసి హక్కు ఒకటి ఇవ్వలే మీకు. ఎవడిచ్చిందండి మీకు? అదే తప్పే అనుమానం లేదు. తలకు కొవ్వెక్కితే అట్లాంటి పనులు చేస్తారు. ఇంటి మీద దాడి చేయటం ఏంది? మాకు రాదా దాడి చేయటం? అయితే 2004 మీకు గుర్తుండే ఉంటుంది, ధర్మపురి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆ సమయంలో ధర్మపురి అరవిందే చాలా కీరోలు, మొత్తం టికెట్ల కేటాయింపు నుంచి డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఎలక్షన్ ఖర్చు పెట్టించే వరకు. ఆ విజయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్ర ఎంతుందో, డి శ్రీనివాస్ పాత్ర ఎంతుందో, అరవింద్ కూడా చాలా కీ రోల్ అంటే వాళ్ళిద్దరితో పోల్చుకోవాలి. అంటే అంతా కాకపోయినా బ్యాక్ ఆఫీస్ వరకు మొత్తం నేను బ్యాక్ ఎండ్ వరకు అంతా చేశాను. సెఫాలజీ మొత్తం చేశాము. 294 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ సెగ్మెంటు ఏ డెమోగ్రఫిక్స్ కావాలన్నా, కాస్ట్ డెమోగ్రఫిక్స్ కావాలన్నా ఇవాళ కూడా నన్ను నోటుకుంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ వరకు బాగా చేసినాము. ఎక్కడ తెలుగుదేశాన్ని ఓడించాలా అని ఒక పట్టుదలతో పనిచేసినాము. గోదావరి జిల్లాలలో అప్పుడు 38, 37 2 గోదావరి జిల్లాలలో సీట్లు ఉండే. ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా నుంచి మా అధ్యక్షుడు ఉండే జిఎస్ రావు గారు ఉండే, ఇద్దరు ఉండే. మిగిలిన 36, 35 టీడీపీ ఉండే. దాన్ని రివర్స్ చేయాలనుకున్నాం, చేసినాం. డీప్ స్టడీ చేసినాం. కాంగ్రెస్కి అప్పుడు 35 వచ్చినాయి, టీడీపీకి 2 వచ్చినట్టున్నాయి. ఒక సుభాష్ చంద్రబోస్ ఒకటి ఇండిపెండెంట్ గెలిచిండు విత్ కాంగ్రెస్ సపోర్ట్. సుభాష్ చంద్రబోస్ అంటే ఇంత అనుభవజ్ఞుడైన ధర్మపురి అరవిందని మరి ఎందుకు బీజేపీ సరిగ్గా వాడుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్కే పరిమితం చేసినట్టుంది మిమ్మల్ని. ఓకే, రాజకీయ జీవితం అన్నది అది ఏమి T20 వన్డే ఇంటర్నేషనల్ కాదు, ఇవన్నీ టెస్ట్ మ్యాచ్లు, ఇవన్నీ ఇంకా చాలా టైం. 25 years ఇన్నింగ్స్ ఉంటుంది. నా వయసు 49 మొన్న పడుతుంది. అవును, 75 కాకుండా నేను 65 అనుకున్నా కూడా ఇంకా 16 ఏళ్ళు ఉంది. మొన్న ఎక్స్పెక్ట్ చేశారా అరవింద్ గారు మీరు ఏమన్నా బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించారా? అంటే వస్తుందని అనుకున్నారా? వస్తే వస్తుంది, ఏమున్నదండి. అంటే మొన్న ఎక్స్పెక్ట్ చేశారా అని మేము అడిగిన దాంట్లో నేను కూడా ఒకండి. మీరు ఉన్నారు ఆస్పిరెంట్ గా, బయటకు టాక్ వచ్చింది, మీరు కూడా అనుకున్నారా? ఉన్నారు, అడిగినా. మరి ఎందుకు ఇవ్వలేదండి అరవింద్ గారికి? అరవింద్ గారికి ఏం తక్కువ? ఒకటి. రెండోది, మీరు చెప్పారు ఇంకా 16 ఏళ్ళు టైం ఉందా, 20 ఏళ్ళ? ఒకసారి అన్ని ఎక్కువనా కూడా ఇవ్వరేమో. ఎక్కువ ఉందంటదా? ఏంటి షార్ట్ టెంపరా లేకుంటే అగ్రెసివ్నెస్? ఏంటి భయం? ఏంది వాళ్ళ భయం? ఎక్కువ అంటే అరవింద్ అంటే అగ్రెసివ్ అంటారు. నా మీద కంప్లైంట్లు ఇస్తారు, అరవింద్ ఆరోగ్యంట్ అంటే. ఎవరితో ఆరోగ్యన్సీ ఇట్లా చెప్తారు. ఆరోగ్యంట్ అంటే ఎవరినేమన్నా జవాబు ఉండదు. ఎటువంటి అంటే నా మీద కంప్లైంట్లు ఏమి ఇస్తారంటే, ఫస్ట్ ఏమో బాడీ లాంగ్వేజ్ కూడా మీది కొంత అరగంటగా అనిపిస్తుంది. అట్లా నరేంద్ర మోడీ కూడా అనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, దాని యాటిట్యూడ్ అంటారు. ఓకే, ఆరోగ్యంట్ యాటిట్యూడ్ ఉందా మీకు? చదువుకోనోడికి యాటిట్యూడ్ ఉందా మీకు? చదువుకోనోడికి యాటిట్యూడ్ కి ఆరోగ్యన్స్ కి తేడా ఉంది. మీకు యాటిట్యూడ్ ఉందా? యాటిట్యూడ్ ఉంటే మంచిది.
పాజిటివ్ యాటిట్యూడ్ క్యారీ చేయాలి. డిఫరెంట్ యాటిట్యూడ్. అయితే ఒకటి ఏంటంటే అరవింద్ గారు, ఈ విషయంలో అధ్యక్షుని విషయంలో మీ అసెంబ్లీలో ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అటు పోతే కౌన్సిల్లో లీడర్ రెడ్డి ఎమ్మెల్సీ, ఇటు పోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనా బీసీకి ఇస్తారేమో అని అంతా అనుకున్నారు రామచంద్రరావు. ఇట్లా అందరినీ అగ్రవర్ణాలను పెట్టుకొని మేము తెలంగాణలో బీసీ సీఎంను చేస్తాం అనే ఒక నినాదం మీరు ఎప్పటి నుంచో తీసుకున్నారు. నమ్మాలా, నమ్ముతారా జనం? చూడండి, బీసీసీఎం అని డిక్లేర్ చేసినప్పుడు కిషన్ రెడ్డి నిలబడ్డు, డికే నగర్ నిలబడాడు, జితేందర్ రెడ్డి నిలబడాడు, విశ్వేశ్వర రెడ్డి నిలబడాడు. అవును. మీకున్న సీనియర్ రెడ్డి నాయకులలో ఎవరు నిలబడకపోతే బీసీసీఎంకి విలువ ఎట్లుంటుంది అని అడిగిన. కరెక్ట్ అది డిసిషన్ మీది, పార్టీది, మేమందరం క్యారీ చేసినాం. మా ప్రధానమంత్రి బీసీ. అవును. మా ప్రధానమంత్రి చెప్పుకోడు, ఆయన బీసీ అని ప్రధానమంత్రి కాలేదు. జస్ట్ నేను కుల రాజకీయాలు మాట్లాడేదాంట్లో ఆయన ద లాస్ట్ పర్సన్. కానీ మనం ఒక పార్టీగా ప్రజల ముందు చెప్పినప్పుడు మరి ఎవరు నిలబడకపోతే ఎట్లా సార్? అంటే బీసీలకు ఇష్టం లేనట్టే అది మీనింగ్ ఒక రకంగా. అంటే ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? నాకు అర్థమైంది ఏంటంటే బీసీ సీఎం అని మీరు నినాదం తీసుకొని మొన్నటి ఎన్నికల్లో నలుగురు రెడ్డిలు మీరు ఎవరైతే చెప్పారో జితేందర్, కోపం లేదు, కోపం కాదు, నాకు నేను అడుగుతున్నా. ఇంకోటి కూడా చెప్పినాను, పార్లమెంటు ఆస్పిరెంట్లు ఎవరున్నా అందరు కంపల్సరీ నిలబడాలన్న సలహా ఇచ్చాను. నేను అదే అంటున్నా, సలహా ఇచ్చిన నలుగురు పార్లమెంట్ ఆస్పిరెంట్లు వాళ్ళు నిలబడలే రెడ్డిలు, నలుగురు బీసీలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వీళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడి నాకు ఇష్టం ఓడిపోయారు. నాకు ఇష్టం లేకుండే మీరు ఓడిపోయారు, వాళ్ళు గెలవలేదు, నిలబడలేదు. ఇంకో విషయం, ఓడిపోయాలే కొరుట్లలో, ఓడిపోయేది కాదు, గెలవాలంటే గెలుచుంటే మీరు ఓడిపోవాలని ఓడిపోవాలని ప్రచారం అయితే అదే ఉంది. ఎందుకంటే మీరు ఎంపీ కావాలి, మీకు ఎమ్మెల్యే ఇష్టం లేదు చెప్పనియండి. నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయిపోతుంటే నాకేం అంతే, నన్ను అడ్డుకునేది ఎవరు లేరు. 2019 కూడా నా టికెట్ అడ్డుకున్నారు. అవును, అడ్డుపడ్డారు. అమిత్ షా గారు ఇచ్చారు నాకు. ఆ రోజు రామాధవ్ గారు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన అమిత్ షా గారు ఇది ఇచ్చేసారు నాకు. అమిత్ షా గారు 6 నెలల ముందే డిక్లేర్ చేశారు నాకు. అక్టోబర్ 18, 2018 రోజే ఆయన ఇంట్లోనే అందరి ముందరే నా ఎంపీకి ఆయన డిననే ఆయన అందరి ముందర అన్నారు. ఆయన నాకు వ్యతిరేకమే చేసే వాళ్ళు వాళ్ళకి ఏం భాష వస్తుందో నాకు తెలియదు. కానీ ఎందుకు చేస్తారు వ్యతిరేకం, ఎందుకు చేస్తారు మీకు వాళ్ళకే తెలియాలి. మీ దాంట్లో పని చేసే వాళ్ళకు, కమిటెడ్గా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇవ్వరు అనే ప్రచారం ఒకటి ఉంది. అది అందులో అంటే ఎవరో లాబింగ్ చేసి తెచ్చుకుంటారు టికెట్లు, ఇలాంటి ప్రచారం. ఇప్పుడు చెప్పినా కదా, సంవత్సరం పొడుగా పోరగాడు చదువుతాడు, అటు చదివిండా లేదా ఎగ్జామ్ మార్కులు చూసి తెలుస్తుంది. అవును. ఆడు పుస్తకం పెట్టుకొని నిద్రపోతుండా, అవి ఏమైనా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే పరీక్షల మార్కులు వచ్చినాయి, దాన్ని బట్టి నడవాలి. మరి ఎందుకు అరవింద్ గారు అంటే మీరు కోరుట్లను ఎందుకు చూజ్ చేసుకున్నారు? చాలాసార్లు మీరు ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా, జీవన్ రెడ్డి ఓడిస్తా అని ఇటువంటి సవాళ్ళు చేశారు. సార్, నా ప్రజల్ని, నా కార్యకర్తల్ని వాళ్ళ టెంపో మొరాల్ హై పెట్టాలి. దానికి తగ్గట్టు నేను ఏ రోజు ఏం మాట్లాడాలో మాట్లాడతాను. అంతే, మాటల మీద ఉండాల్సిన పని లేదంటారు. నేను పార్టీని పెంచుకోవడానికి ఏం అవసరమో మాట్లాడతాను. ఇవాళ స్ట్రాటజీ రేపు ఉండకపోవచ్చు, కానీ నేను మోసం చేసేటోని కాదు. ఓకే, నేను ఇల్లు కట్టుకున్నాను, నేను ఎప్పుడో కట్టుకోవాలి ఇల్లు. రాజకీయాలు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. అవును. జిఎస్టీ కట్టి ఖర్చు పెట్టుతాం. నేను 5-10 ఏళ్ళ కిందనే కట్టుకోవాలి. నేను ఇప్పుడు కట్టుకున్నా. పెద్ద మనిషి అడిగిండు, నేను పార్టీని నమ్ముకొని కట్టుకోలే అన్న, పార్టీని పెంచి కట్టుకున్నా అన్న. మొన్న మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొత్తగా గృహప్రవేశం చేసినట్టున్నారు. నన్ను విలువలే, ఎందుకు మీ గ్యాప్ ఉందంట? నిజామాబాద్ కి కరీంనగర్ ఎంత గ్యాప్ ఉంది, మా ఇద్దరు చెప్పారు మీరు, అది ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇంకేముంటది, ఏం లేదా? ఏం గ్యాప్ అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఎంపీలు, అయితే అంటే పదవుల విషయంలో ఏమన్నా పోటాపోటీగా ఉండే ఆ వాతావరణంలో గ్యాప్ వచ్చిందా అని. నేను కులంతో పదవి పట్టించుకోద్దని చెప్తా. ఇప్పుడు నా మీద గదే కదా, ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయినాం. ఏమైనా అంటే ఆరోగ్యం అంటారు. మొన్న నేనంటే కార్తీక్ అనట, అంటే కార్తీక్ ఉంటేనే 8 సంవత్సరాల జీవితం అయిపోయింది. ఫస్ట్ కులం ఉంది, ధనం ఉంది, అన్నిటికంటే మించి గుణం ఉంది. అవును. కరప్షన్ లేదు, ఏజ్ ఉంది, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాణక్యం బ్యాక్గ్రౌండ్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, ఫిట్నెస్ ఉంది.
కానీ పనికి మాలిన కంప్లైంట్ ఇస్తా ఉంటారు. మీరు బండి సంజయ్ ప్రమాణ స్వీకారం అధ్యక్షునిగా చేసిన రోజు నాకు గుర్తున్నంత వరకు సీఎం గా చూస్తాం బండి సంజయ్ అని కూడా మీరు అన్నట్టున్నారు ఆ రోజు. అన్నారు. మా నాయన పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు ఎంత సంతోషంగా ఉన్నాను, ఇవాళ అంత సంతోషంగా అన్నారు, ఆ ఉన్నాను మాట అన్నారు. కూడా అన్నారు. మరి ఎందుకు ఆ తర్వాత మళ్ళా ఏమైందండి? ఏం కాదు. కొంచెం ఈటెల రాజేందర్ అధ్యక్షుడు, బండి సంజయ్ అధ్యక్షుడు, మీరు అధ్యక్షుడు అని ఆ చర్చలో కొంత ఏదో గ్యాప్ వచ్చింది మీకు ఏం అనేది. రాలేదు. లేదా ఏం రాలేదు అంటే ఏంది, రాష్ట్ర నాయకత్వమే బీజేపీని దెబ్బతీసిందంటారా తెలంగాణలో? అది ఎందుకు, కారణం ఏంటి? అది దట్ ఈస్ అప్ టు పార్టీ టు అనలైజ్. మొన్న కూడా రీసెంట్ గా సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే అధికారంలోకి వచ్చేది, ఆ ఊపును దెబ్బతీశారు, అధ్యక్షుడిని మార్చి అంటారు. నిజమేనా అది? సార్, ఐఎమ్ మోర్ ప్రాక్టికల్ పర్సన్. నాకు తెలిసి రిజల్ట్లో 5-6 సీట్లు పెరుగుతుండేనేమో. అంతే. క్యాండిడేట్లే లేరు మాకు. కరెక్ట్, అది కూడా కరెక్ట్. క్యాండిడేట్లే లేరు. ఇప్పుడు మీకు ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారండి బీజేపీకి? 8 మంది. అంతే. 8లో ఒకళ్ళు ఇండిపెండెంట్ అయ్యాడు. ఇప్పుడు ఒకళ్ళు ఇండిపెండెంట్ 8 మంది గెలిచారు కదా. 7 ఎక్కడి నుంచి వచ్చారండి? ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్. వాళ్ళే చాలా మంది వేరే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్. 7. అంతే. అంతే కదా. కరెక్ట్. 8 మందిలో భారతీయ జనతా పార్టీ కోర్ ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు లేరు. ఎవరండి? లేరు, మొత్తం బయట వాళ్ళే. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఒక్కరు. అది మీరు అక్కడ టికెట్ ఆయనకి 2018లో ఆయనకి టికెట్ ఇవ్వలే. అవును, ఈసారి పట్టుబట్టి ఇప్పించినాము. అవును. మీకు రాష్ట్రంలో పవర్లోకి రావాలంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి. ఇక్కడ లోపం ఎక్కడ ఉంటుంది మరి? ఎక్కడ ఉంటుంది అంటే అరవింద్ ఒకటి ఎట్లా చెప్తాడు? మీ పార్టీ లోపాలు మీకు పెద్దలు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు రాలేదు, టికెట్లు ఎట్లా ఇచ్చిండ్రు, ఎవరు ఇప్పించిండ్రు, ఎవరు ఇప్పించిండ్రు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, జిమ్మేదారు ఎవరిది, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి కదా. చేయాలి. భారతీయ జనతా పార్టీ కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చేసుకోవాలి. ఓడిపోయాక అయిందా పోస్ట్ మార్టం అయినా? కనీసం నాకు తెలిసి అయితే కాలేదు. మరి ఎలా అలా కాకపోతే తెలియదు కదా. నా ప్రశ్ననే అది. మీ పార్టీలో అంటే ఒక కారణం బయటకు కనిపించేది, కొంతమంది కాంగ్రెస్తో అటాచ్ అయి ఉన్నారని, కొంతమంది బీఆర్ఎస్తో అటాచ్ అయి ఉన్నారని. మీ కీలక నేతలు ఎవరో కింద కార్యకర్తలు, నాయకులు అంటే వేరు. ఎందుకు వస్తుందా చర్చ పదే? సార్, చర్చ ఉంది అంటే దాని ఇంటెలిజెన్స్ తెప్పించుకోవాలి. ఎందుకు అటాచ్ అవుతారు అసలు? అని అటాచ్ అవ్వాల్సిన అవసరం ఏంది మీ నాయకులకు? ఫస్ట్ మీకు జవాబు తెలిసినట్టే అడుగుతారు, నా నోట చెప్పిద్దామని చెప్తున్నా. సార్, నాకు అవగాహన లేదు. అటువంటి డౌట్స్ ఉంటే ఇంటెలిజెన్స్ తెప్పించుకోవాలి. అదే నేను చెప్తా మీకు ఒకటి. ఈ మధ్య వచ్చిన ఆరోపణ, కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల లాగా రఘునందన్ రావు, బండి సంజయ్ వచ్చి మాట్లాడతారు కాంగ్రెస్ ను కాపాడడానికి అంటున్నారు. కొంతమంది విమర్శ చేశారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఎవరో. అంటే కేటీఆర్ టీఆర్ఎస్ అఫ్ కోర్స్ కావచ్చు, కానీ ఎందుకు అంటే మిమ్మల్ని చేయట్లేదే? ధర్మపురి అరవింద్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కనట్లేదే? అంటే ఉందా అట్లా లోపాయికార ఒప్పందాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే ఇంటెలిజెన్స్ తెలుసుకోవాలి. ఈవెన్ కిషన్ రెడ్డి, దత్తాత్రేయ మీద కూడా వచ్చాయి బీఆర్ఎస్ కి వీళ్ళు అటాచ్ అయి ఉన్నారని గతంలో. సార్, అందుకనే నేను చెప్తున్నా కదా, ఈ అన్ని ఆరోపణలు వేరు, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమని. తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం లాగా జరుగుతుంది. అఫ్ కోర్స్ అది 42% రిజర్వేషన్లు, మొన్న కుల గణన, ఇదంతా చేసి ఏదో రోల్ మోడల్ గా మారినట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే. ఆ బీసీ రిజర్వేషన్లకు 42% ఇవ్వడానికి బీజేపీ అడ్డుపడుతుంది. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంటుంది, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంటుంది. అసలు బీజేపీ ఎంపీలు పట్టించుకోరు. వై ఆర్ యూ ట్రైయింగ్ టు అకామిడేట్ ముస్లిమ్స్ ఇన్ బీసీస్ ఎట్ ఎ లార్జ్ స్కేల్? బీసీ ముస్లిమ్స్ బీసీలో ఉంటారు, అలాగే ఉన్నారు, ఉండేది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు? మేము అది కూడా తీసేయమంటున్నాం కదా. మా ఐడియాలజీ మాది, మీ ఐడియా మీది, మీరు చేసేది తప్పు, సుప్రీంకోర్టు తప్పు. వస్తు పాస్ చేసుకుంటారండి మీరే, మీ ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా ఏమి ఇచ్చారు? మద్దతు ఇచ్చారు అసెంబ్లీలో బిల్లుకి. బీసీలకి సబ్జెక్ట్ టు కండిషన్స్. ముస్లిమ్స్కి ఇవ్వకూడదు, రిలీజియస్ రిజర్వేషన్స్ ఉండకూడదు. వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు లేవని కదా చెప్తుంది. ఎందుకు 42% లేవు. గతంలో బీసీ ముస్లింలకు ఎలా ఉన్నాయో ఇందులో కూడా అలానే ఇస్తాం మేమంటే తప్పది వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్నమాట చెప్తున్నాను. అట్లా లేదు, బిల్లు 10% ఉంది కదా ముస్లింలకు. తెలియదా? ఉన్నది కదా, మరి ఎట్లా ఇస్తారు? కాబట్టి ఇది వృధా ప్రయాస అంటారు ఇదంతా. అట్లా కాదండి, మీరు ప్రయాసం చేస్తే చేసుకోండి. అసెంబ్లీ రోజంతా అట్లా కాదండి, నేను పసుపు పొడి తెచ్చుకున్నా, అవును, నేను కాలు పట్టుకున్నానా, నేను ఏళ్ళు పట్టుకున్నానా, నేను జుట్టు వీక్కున్నానా, నేను ఏం చేసినా మీకు ఎందుకు తెచ్చుకున్నా? నరేంద్ర మోడీ 10% అగ్రవర్ణ పేదలకి రిజర్వేషన్ ఇచ్చిండు. 50% దాటింది కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే చేసుకోండి.
తమిళనాడులో కూడా 50% పైన ఉంది రిజర్వేషన్. 67% కోర్టుకు పోయారు, కొట్లాడుకోరు, తెచ్చుకున్నారు. అవును. నీకు చిత్తశుద్ధి తెచ్చుకో. నువ్వు పనికి మళ్ళీ రాజకీయం చేయడానికి మాట్లాడతాం ఎందుకండి? నీ పార్టీ ప్రభుత్వంలో లేకుండానా? నీ పార్టీ కదా వెళ్ళింది ఈ దేశాన్ని 1947కి వెళ్ళి పడితే వాజ్పేయి పిఎం అయ్యేదాకా ఆల్మోస్ట్ మీ అయ్యారు కదా మొత్తం. అవును. ఆయనక కూడా 10 ఏళ్ళు మీరు ఉండే కదా, మరి ఏం చేశారు? అరవింద్ గారు, మీరు ఇప్పుడే అన్నారు పసుపు బోర్డు తెచ్చానని. నిజంగా అభినందనీయమేది పసుపు బోర్డు తేవడం. మీరే తెచ్చారు. కానీ మీరు అఫిడవిట్ ఏమి ఇచ్చారండి? ఫస్ట్లో ఎన్నికల్లో దిగినప్పుడు మీరు ఇచ్చిన అఫిడవిట్ ఏంటి? చెప్పండి. పసుపు బోర్డుకు సంబంధించి ఏమి ఇచ్చారు? తీయండి అఫిడవిట్. నిజామాబాద్ పార్లమెంటు ప్రాంత రైతన్నులకు సవినయంగా సమర్పించి తెలియజేస్తున్నాను. అరవింద్ ధర్మపురం నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ పసుపుకి ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాట ఇస్తున్నాను. ఇది మీరు ఇచ్చింది ఎప్పుడు? ఇది 2019 ఎన్నికల్లో స్టార్టింగ్ లో మీరు తెలియదు, ఎండింగ్ లో ఎలక్షన్ ముందు తెచ్చారు. నేను 5 రోజులు అన్నా, అది 5 నెలలు అన్నా అన్నారు. అదే అంటున్నాను, ప్రచారంలో నేను 5 రోజుల్లో నేను పని స్టార్ట్ చేసిన అన్నా. ప్రాబ్లం ఉన్నది, స్పైసెస్ బోర్డు తెచ్చుకున్నా. స్పైసెస్ బోర్డుతో పని అన్నిటికంటే సార్, నాకు నా పార్టీ మా క్యాడరు మొరాల్ హై ఉండాలా, ప్రతిరోజు ప్రతి నిమిషం హై ఉండాలా. నేను ఏమైనా చెప్తా సార్, నా పార్టీని గెలిపించుకుంటుంది. పని చేసినవా లేదా? స్పైసెస్ బోర్డు గదే బోర్డు పని చేయించుకోవాలి. చేయించుకునేటోడు ఉంటే చేస్తారు ఆఫీసర్లు. రాబోయేది మీ ప్రభుత్వం అని చెప్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంత ప్రభావం ఉంటుంది అసలు? బీజేపీ ఉంటుందా సార్? నా జాగాలు నేను గెలుస్తా సార్. నిజామాబాద్ జడ్పీ, జగిత్యాల జడ్పీ. జగిత్యాల జడ్పీలో సగం సీట్లు నా పార్లమెంటు, సగం సీట్లు పార్లమెంట్ బయట ఉన్నాయి. సో నేను నా జాగాలో మెజారిటీ నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. బయట నేను ఎట్లా ఇవ్వగలుగుతా? అంటే మీరు అధికారంలోకి రాష్ట్రంలో రావాలంటే మీ జాగాలో గెలిస్తే సరిపోదు కదా, పార్టీ మొత్తం రావాలి. నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తారని పార్టీ ఏం పని చెప్తే అది చేస్తా అంతే. గదే అడుగుతున్నా కదా. ఇప్పుడు అనాలిసిస్ అన్నది ఇంపార్టెంట్. అవును, చేసుకోవాలి కదా. పోరాడికి మార్కులు ఎందుకు రాలే? ఇప్పుడు ట్యూషన్ పెడతావా, మనం తీసుకుపోయి హాస్టల్లో పడేస్తావా? అవును, ఏదో మార్కులు అయితే పాస్ కావాలి కదా. అదే నేను చెప్పేది. మీరు చెప్పేది ఎట్లుందంటే మార్కులు వచ్చినోడే హీరో, మార్కులు వస్తేనే మంచి స్టూడెంట్ అని చెప్తున్నారు కదా. అది కరెక్ట్, ఒప్పుకుంటా నేను. రామచంద్రరావు మార్కులతో అధ్యక్షుడు అయ్యాడా? సీనియారిటీతో అయినా? ఆయనకి ఏమున్నాయి మార్కులు? సార్, రామచంద్రరావు గారు ఇప్పుడు అధ్యక్షుడు. అదే మార్కులు ఏమున్నాయి? దిస్ ఇస్ అన్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. రకరకాల యాంగిల్స్లో ఆలోచన చేసి చేస్తారు. ఫైనల్గా కోర్ కమిటీ ఉంటుంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, టికెట్లు ఇచ్చే కమిటీ ఉంటుంది. టికెట్లు ఎవరికి రికమెండ్ చేసిండ్రు, ఆ రిజల్ట్ ఏంది, వీళ్ళు ఇప్పించిన వాళ్ళని క్వశ్చన్ చేయాలా? అవును, ఓడిపోతే వాళ్ళు బాధ్యత వహించాలి. ఎవరో ఒకరి బాధ్యత వహించాలి కదా. కరెక్ట్. రాజాసింగ్ అంటే రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే రాజాసింగ్ కోర్ బీజేపీ నాయకుడైనా చాలా హిందుత్వవాది. మరి అలాంటి ఆయన సస్పెండ్ చేశారు, బయటకు పంపారు. ఎందుకు? ఆయన రాజీనామా చేసింది కదా. అంతకుముందు సస్పెండ్ అయ్యాడు. సరే, అప్పుడు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఒక మతానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు కాబట్టి సస్పెండ్ చేయండి. 3 సంవత్సరాలు ఎంతనో సస్పెండ్ ఉండి మళ్ళీ రివోక్ అయింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసుకుంది. అలాంటి నాయకుడు దూరం అయితే పర్లేదా? నష్టం ఏం లేదంటారా పార్టీకి? ఎవరు దూరమైనా నష్టమే, అందరి దగ్గర పెట్టుకోవాలి. ఆయన రాజీనామా చేశారు, పార్టీ దూరం చేసుకోలే కదా ఆయనని, పార్టీ అని పంపించలే కదా. ఆయన కనీసం ఆయన పిలిచి మాట్లాడాలి కదా. అంత కరడుగట్టిన హిందుత్వవాదేనా? అది ఎవరు మాట్లాడాలి? పార్టీ నాయకత్వం మాట్లాడాలి, కానీ మాట్లాడట్లేదు. తెలియదు. ధర్మపురి అరవింద్ ఒక నిజామాబాద్ పార్లమెంట్ కన్ఫైన్ అయిపోయి ఉన్నాడా? అంటే ఇక మిగిలింది సంబంధం లేదా మీకు? పార్టీ ముందుకోవాలంటే రాష్ట్రంలో వెళ్ళాలి కదా, ఆ బాధ లేదా మీకేం? నాకు ఉంటుంది బాధ, రావాలి ప్రభుత్వంలో ఉంటుంది. నాకు బాధ ఉంటుందని మా కార్యకర్తలందరికీ తెలుసు. ఏ రకంగా కేసీఆర్ తో కొట్లాడినాము. ఇలా కేసీఆర్ పరిస్థితి ఏంటంటే దానికి భారతీయ జనతా పార్టీ, అందులో నేను కూడా ఒక ముఖ్యుడిని. ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఇట్లా కావడానికి కేసీఆర్ పరిస్థితి అంటే వచ్చింది. కేసీఆర్కి 2 ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా మారినాయి. ఒకటి కాళేశ్వరం మీ చేతికి వచ్చింది, సిబిఐ కేసు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. పోనీ మీ చేతిలో బీఆర్ఎస్ జుట్టు ఉంది అనేది ఒక చర్చ బయట. రెండోది మీ ఫ్రెండా మరి మీ చెల్లెనా? చూద్దాం, మాట్లాడదాం. మీ ఫ్రెండో, మీ చెల్లెనో, మీ సోదరో నాకు తెలియదు. కవిత గారి ఇష్యూ ఈ మధ్య చాలా హాట్ టాపిక్ తెలంగాణలో. నిన్నగాక మొన్నమే మీరన్నట్టే బీఆర్ఎస్ను మీరెంత తప్పు పట్టారో అంతకు ఎక్కువ తప్పు పడుతున్నారా ఇప్పుడు? ఒకసారి చూద్దాం కవిత గారు ఏమన్నారో, ఒక్కసారి విందాం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది.
అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే రైట్. కేసీఆర్ గారికి మనకంటింది పార్టీలో అవినీతి, కాళేశ్వరం ఆమెనే ఒప్పుకుంటున్నట్టున్నారు. అంటే మీరు గతంలో ఆరోపించినవి, మీరంటే బీజేపీ నేతలు కూడా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతూ వచ్చారు. ఏంటి అసలు కవిత ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటి? అంటే మీరు ఓడించిన అభ్యర్థి కాబట్టి మీకు ఎక్కువ సమాచారం ఉంటుందని నా ఉద్దేశం. నేనే చెప్తా సార్. అంటే అవి మీ పార్టీ గురించి కూడా మాట్లాడారు. జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని కలపడానికో పొత్తుకో ప్రయత్నాలు చేశారు వాళ్ళు. పొత్తుకు విలీనానికి లేకుంటే ప్రయత్నం జరిగింది. నేను జైల్లో ఉన్నప్పుడు నేను వద్దని చెప్పాను అని బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కదా. ఆమె బీజేపీ జైలు ఎట్లేస్తా సార్? చెప్తుంది, ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. సిబిఐ విలీనం చేస్తే జైల్లో నుంచి బయటకు తెస్తామని కూడా బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని చెప్తుంది ఆమె. ఆమె చెప్పిన మాటలు నేను అడిగేది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమే వద్దు, పొత్తే వద్దు, అది కాదు, ఎన్నడూ అడగలేదు. మరి ఎందుకు ఆమె అబద్ధం ఆడి? ఉన్న బురద అంతా పెంట అంతా పూసుకునే అవసరం మాకు లేదు. అంటే కవిత గారు అబద్ధం ఆడారా? నాకైతే అబద్ధమే అనిపిస్తుంది. అదేదో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి దీని వెనకాల అవన్నీ అట్లా చెప్పుకోవడానికి. మరి ఎందుకు సీఎం రమేష్ కూడా ఈ మధ్య అదే మాటలు మాట్లాడాడు? ఏంది అదే విలీనం కోసం నాతో ప్రయత్నం చేశారు. సీఎం రమేష్ తోటి ఎందుకు టీఆర్ఎస్కు బీజేపీలో విలీనం కావాలంటే తెలంగాణ సమస్య. సీఎం రమేష్కి ఏం పని అని? సీఎం రమేష్ ఎవరు? ఆయన ఏ రాష్ట్రం? మొన్నటిదాకా పార్టీ, ఇప్పుడు ఇంకో ఈ పార్టీలో గెలిచిండు ఆయన. ఆయనకి ఈ రాష్ట్రానికి సంబంధం ఏందండి? మీరు ఈ మధ్య కాళేశ్వరం ఇష్యూలో కూడా కవిత మీద రియాక్ట్ అయ్యారు. మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా రియాక్ట్ అయ్యారు. అది మీరు ఏమన్నారు ఒకసారి చూద్దాం. అంటే దాని ఇంటెన్షన్ ఏంది మీరు చెప్పండి. ఇప్పుడే కవిత గారు స్టేట్మెంట్ చూస్తా ఉన్నా. ఆమె ఓపెన్గా చెప్పేస్తున్నది హరీష్ రావుకి, సంతోష్ రావుకి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి కాళేశ్వరంలో అని. వీళ్ళిద్దరే కారణం కేసీఆర్ మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినందుకని. ఆమె కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి గారి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజను. ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే, అంత ఓపెన్గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు, రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి. ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది, టాస్క్ ఈజీ అవుతుంది. రెండో విషయము, కవిత గారు ఎట్లా ఆల్కహాల్ స్కామ్ల, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిరుగుతూ ఉంటారు కదా, టికెట్ వేస్ట్ కాకుండా అదే టైంలో ఇది కూడా అడిగితే పోతుంది. రెండు కలిపి పిలుస్తుంది. మీరేమన్నా సిబిఐకి లేఖ రాయబోతున్నారా ఈ ఇష్యూలో కవితను కూడా విచారించాలని? ఎందుకు గంత పూర్తి సిబిఐ తెలియదా? అది ఉట్టిగానే సిబిఐ అవుతారు వాళ్ళు. ఈ మేడం ఏం స్టేట్మెంట్లు ఇచ్చిందో సిబిఐ నోటీస్ పోతుంది కదా. ఇంత మీడియాలో ఉండకపోదా? మీ నమ్మకం ఏంటి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? 100% జరిగింది. అవినీతి కోసమే కాళేశ్వరం చేసేది. కానీ అది కాదు అని ఈటెల రాజేందర్ చెప్పారు. విచారణకు వెళ్ళి వచ్చి బయటకు వచ్చి నా ఇంటర్వ్యూలో కూడా, ఈవెన్ నాతో కూడా, ఈటెల రాజేందర్ కాళేశ్వరం అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం వల్ల చాలా ఉపయోగం జరిగింది తెలంగాణ, కానీ ఈటెల రాజేందర్ కామెంట్ ఇది. అదే ఆయన కూడా మీ ఎంపీయే కదా. ఆయన ఆ పార్టీలోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చిండు. ఇప్పుడు ఈడ ఎంపీ నేను కాబట్టి ఆయన మాటలు నా ఒపీనియన్లో కాళేశ్వరం అన్నది టోటల్గా కరప్షన్ కోసమే డిజైన్ చేశారు. సిబిఐ తెలుస్తుందా అవినీతి? ఎన్ని రోజుల్లో తెలుస్తుంది? ఈజీగా తెలుస్తుంది. ఎన్ని రోజుల్లో తెలుస్తుంటే వాళ్ళ ప్రక్రియ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేశారు, మీ ఛానల్లో అంతా కవితను అరెస్ట్ చేయాలి, కుమ్ముక్కైపోయారు అంటే మాకు అసెంబ్లీలో నష్టమైంది. అవును, సిబిఐ చేయాల్సిన టైంకి సిబిఐ చేసింది. మా నష్టం బీజేపీ లాభమైందా నష్టమైందా నేను అనుకోను, కానీ ఇక్కడ అసెంబ్లీ మాత్రం నష్టమైంది. తెలంగాణ రాజకీయం మొత్తానికి ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతుంది. కవిత సెంట్రిక్గా నడుస్తుంది. అన్ని పార్టీల్లో కూడా కవిత స్టెప్ ఏంటో అర్థం కాని పరిస్థితి. కవిత వెనుక కాంగ్రెస్ ఉందని ఒకరు, కవిత వెనుక బీజేపీ ఉందని మరొకరు. లేదు కవిత వెనుక కేసీఆరే ఉన్నారు, హరీష్ని టార్గెట్ చేసేందుకు ఇదంతా జరుగుతుందని ఇంకొకరు.
అసలు ఏంటి కవిత చుట్టూ ఎందుకు రాజకీయం జరుగుతుంది? కవిత తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఎంత? ఆమె బీఆర్ఎస్కు దూరమైన కవిత భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఏం కాబోతున్నారు? దానికి కరెక్ట్ పర్సన్ అన్ని సమాధానాలకు ధర్మపురి అరవిందే. ఎందుకంటే ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవితను ఓడించిన తర్వాతనే ఆమె రాజకీయ జీవితం కొంత కుదుపుకు గురైంది. ఎమ్మెల్సీ అయ్యేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ అవకాశం కూడా ఆమెకు అంత ఈజీగా ఇవ్వలేదు. మొదట్లో కేసీఆర్ ఎమ్మెల్సీ ఇవ్వకూడదు అనుకున్నారు, కానీ అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కవిత రాజకీయం ఏ రకంగా వెళ్తుంది, ఎటు వెళ్తుంది. చివరికి తండ్రికి, కుటుంబానికి అటు పార్టీకి, సొంత పార్టీకి కూడా దూరం కావాల్సిన పరిస్థితి, దూరం అయిపోయారు, సస్పెండ్ అయ్యారు. ఆమె రాజీనామా కూడా చేసేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా గుడ్ బై చెప్పారు. ఏంటి తెలంగాణ రాజకీయాల్లో కవిత రోల్ ఎంత, కవిత ప్రభావం ఎంత, కవిత భవిష్యత్తు ఏంటి? అరవింద్ గారు, సీరియస్లీ అంటే మీరు అన్నదే కవిత ఇష్యూ చుట్టే తెలంగాణ రాజకీయాలు కొద్ది రోజులుగా జరిగాయి. మీరు అన్నట్టే కవితను ముందు జైల్లో వేయకపోవడం వల్ల మాకు నష్టమైంది అసెంబ్లీలో, తర్వాత జైల్లో వేయడం వల్ల లాభమైంది బీజేపీకి, బయట చర్చ అది. తర్వాత కవిత బయటకు వస్తే కూడా బీజేపీతో కేసీఆర్ అండర్స్టాండింగ్ వచ్చింది, బయటకు వచ్చింది. కాంగ్రెస్ ఆరోపణ ఇది, కాంగ్రెస్ వాళ్ళది. సార్ ఈ దేశంలో కాళేశ్వరం ఫస్ట్ స్కామ్ కాదు, లాస్ట్ స్కామ్ కాదు. అంటే బయటికి వస్తే ఏదో మేము లోపలేసినట్టు మేము బయటికి, అదే కదా బీజేపీ సంబంధం సార్. అవి ఏజెన్సీస్ అవి. కాకపోతే రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఒకటి ఉంది, దాన్ని పట్టుకొని కేటీఆర్ కూడా అంటున్నారు ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కావు, అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అవి అని చెప్తున్నారు. చెప్తే ఆయన పని అది. ఇప్పుడు ఆయన ఏదో విమర్శ చేయాలి కదా, ఆయన అపోజిషన్ లీడర్ విమర్శలు చేస్తున్నారు. మరి అలాంటి ఎలిమినేషన్ సెంటర్ కి ఆయన విమర్శ చేయంగానే అది నిజమవుతుందండి? కాదు, అలాంటి ఎలిమినేషన్ సెంటర్ అని రాహుల్ గాంధీ ఫీల్ అయ్యే సిబిఐకి రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చారు అసలు ఈ విచారణని? మీరు చెప్పాలి. అది అట్లా కాదు, రేవంత్ 2 సంవత్సరాలు అయినాక ఎందుకు ఇచ్చిండు? అది కూడా పాయింటే. 2 నెలలు ఏం చేసిండు? ఇప్పుడు అది ఏదో కమిషన్ వేసుకున్నాడు, జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్నాడు. ఆ రిపోర్ట్ ఇచ్చి నెలలు అయిపోయింది. నేనే ఏప్రిల్లోనే ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టినట్టు గుర్తు. నువ్వు యాక్షన్ తీసుకోవా అంటే నువ్వు తీసుకోవన్నట్టే కదా, తీసుకోవడం చేతగా ఇచ్చినట్టేనా? అంతే కదా. అంతే, నువ్వు జ్యుడిషియల్ కమిషన్ వేసుకున్నావు, దాని రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్లో కుల్లం ఉన్నది. అవును, నీ టెండర్ల ప్రక్రియ తప్పు, నువ్వు ఒక లొకేషన్లో కడతా అన్నావు, ఇంకో లొకేషన్లో కట్టినావు, నువ్వు డిజైన్ కడతా అన్నావు, ఇంకో డిజైన్ కట్టినావు, దానికి దీనికి డబ్బు వేస్తే వ్యత్యాసం ఉంది, క్వాలిటీ వ్యత్యాసం ఉంది, లొకేషన్ మారంగానే ఎస్టిమేట్లో వేరియేషన్ ఉంటుంది. ఇవి మరి అక్కడనేమో ఎక్కువ టెండర్లు ఎస్టిమేట్, ఇక్కడ తక్కువ, మరి రేట్లేమో గవే ఇచ్చిండ్రు. మీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఓపెనింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఫడ్నవీస్ పాల్గొన్నారు. మీ కేంద్ర మంత్రులు చాలా గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. ఇవన్నీ నడ్డా గారు మాట్లాడారు. కాళేశ్వరం వల్ల ప్రయోజనం జరిగిందని గడ్కరీ గారు మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు ఇవన్నీ బయటికి రాకముందే ఉద్దేశంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మొదలుపెట్టింది 2016. అప్పటికి 3 ఏళ్ళు అయిపోయాయి, 3వ సంవత్సరం అది. అవును, అప్పుడు ఉద్దేశం మాట్లాడి ఉంటారు. ఉద్దేశం 2018కి వచ్చేసరికి మేము ఏం పర్మిషన్ ఇవ్వలేదు కదా. పర్మిషన్ ఇవ్వకంటే ముందే కట్టేసిర్రు, అన్ని క్లియరెన్స్లు రాకంటే ముందే కట్టేసిర్రు, మొదలు పెట్టేసిర్రు, పరలు వాసిపోయినాయి, పనికి రాకుండా కూడా అయిపోయినాయి. ఇట్లా అవుతుందా అండి ప్రాజెక్ట్? అయితే అరవింద్ గారు, మీరు చాలా బీజేపీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని తిట్టడం, విమర్శించడం ఇక్కడ వరకు ఓకే కదా. అసలు బీజేపీ తెలంగాణకి ఏం చేయట్లేదు, ఏం ఇవ్వట్లేదు నిధులు. అడిషనల్గా మీరు రహదారులు, జాతీయ రహదారులు వేసాం, అది తెలంగాణ నుంచి పోయేది ఎలాగో పోతుంది, అది మేమే తెచ్చామని ఇలాంటివి చెప్తుంటారు. లేకుంటే ఉపాధి హామీ నిధులు ఇచ్చామని, ఇవన్నీ ఎలాగో దేశం అంతా ఇవ్వాల్సిందే, మనకు కూడా ఇస్తున్నారు. కానీ 8 మంది స్పెషల్గా ఉండి ఎంపీలు తెచ్చింది ఏంది అనే ఒక ప్రశ్న, విమర్శ మీపై వస్తుంది. ఏం సహాయం చేయడం లేదని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన ఆయన ఎడ్యుకేషన్లో ఉన్నాడు, ఆయన పేరుంది మురళి గారు. ఈ ప్రభుత్వం రాకంటే ముందు 3,000 కోట్ల రూపాయలు రిటర్న్ వెళ్ళిపోయినాయి మ్యాచింగ్ గ్రాంట్ ఇయ్యాక అన్నారు కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఈ సిస్టంలో ఉన్నారు కదా, ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుర్రా? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా వచ్చిన పైసలు మస్తు వెళ్ళిపోతాయి వాపసు. నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పైసలు వెళ్ళిపోతే ఏమి ఇస్తలేరని ఎట్లా అంటావు? దేశం మొత్తం ఒకటే సిస్టమ్ ఉంటుంది కదా. తెలంగాణకు సపరేట్ సిస్టమ్, ఆంధ్రాకి సపరేట్ సిస్టమ్ ఉండదండి. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అయింది, కాళేశ్వరం ఎందుకు చేయలేదని మస్తు సార్లు అడిగారు. కాళేశ్వరం పరిస్థితి ఇది. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటే మొన్న గుజరాత్ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు అక్కడికి, రకరకాల స్కీమ్ల కింద. అలాంటిది ఏం ఇప్పియలే కదా. 1,00,000 కోట్ల ప్యాకేజీలు వచ్చినాయండి, మస్తు వచ్చినాయి.
మీకు ఏంది అది కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది, పదపడిపోయింది. కాజీపేట పసుపు బోర్డు వచ్చింది, పదపడిపోతుంది. ట్రైబల్ యూనివర్సిటీ వచ్చేసింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఒకటి అన్నారు, నవోదయాలు వస్తూనే ఉన్నాయి. ఫీజిబిలిటీ లేదని ఏదో చెప్తున్నారు కదా. ఫిజిబిలిటీ అయితే లేదు, అంతే. లాస్ట్లో నడిపించుకోరు కదా ఎవరు. వందే భారత్లు వచ్చేస్తున్నాయి, అన్ని రైల్వే లైన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్మూరు ఆదిలాబాద్ లైను అవును. 2014-15లో కేసీఆర్ సంతకం పెట్టాలి, జాయింట్ వెంచరు మనోహర పెట్టలేదు. ఉంటుంది అది. ఫైనల్గా టోటల్ 100% సెంట్రల్ ఫండ్తో చేస్తున్నావు. ఇది ఇచ్చినట్టు కాదా? నువ్వు ఇవ్వాలి 50%, నువ్వు ఇవ్వాలి 40%, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకున్నా కాళ్ళే కట్టేస్తున్నారు. ఇప్పుడు అవును. నా దగ్గర 7 ఆరోపీలు కడుతూనే ఉన్నాము. ఇప్పుడు తెలంగాణలో ప్రధాన సమస్య మీకు కూడా ఎదురయ్యే ఉంటుంది, యూరియా కోసం పాపం రైతులు దారి పొడవునా నిలబడి ఉంటున్నారు ప్రతి దగ్గర. మీకేం బాధ అనిపించట్లేదా రైతుల్ని చూస్తే? యూరియా కన్నది రిక్వైర్మెంట్ ముందు సెంటర్కి ఇవ్వాలి. రిక్వైర్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి సెంటర్ సప్లై చేస్తుంది. మీరు దాంట్లో మీరు తప్పులు ఇస్తే మీకు తక్కువ అవుతుంది, లేట్ ఇచ్చినా మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇస్తారు. యూరియా సెంటర్ నుంచి సప్లై అన్నది ఎప్పుడు కూడా కొరత అన్నది సెంటర్ నుంచి ఉండదు. అంటే ఏపీకి కరెక్ట్ గా బాగా ఇచ్చారు, మాకు ఇవ్వట్లేదు అనే విమర్శ. ఎన్డీఏలో ఏపీ చంద్రబాబు నాయుడు బాగా రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంతే తప్పితే వాళ్ళ గురువు గారికి. యూరియా కొరతలో కేంద్రం తప్పేమీ లేదంటారు. ఉండదండి. కాళేశ్వరం విచారణ బంతిని సిబిఐ చేతిలో పెట్టారు. సిబిఐ విచారణ జరగకపోయినా, లేకుంటే రేపు సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇచ్చినా జరగలేదు. మీరు ఊహించుకొని కాదు. ప్రశ్నలు అడగకుర్రి. అదే. 2 సంవత్సరాలు రేవంత్ పెట్టుకుని ఏం చేసిండు? అది పాయింట్. నేను అనేది నా ప్రశ్న కాదు, నా ఊహ కాదు, నేను అడిగేది వినండి ఒకసారి. ఒకవేళ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినా, లేదంటే సిబిఐ విచారణ వచ్చే ఎన్నికల్లో జరగకపోయినా, పూర్తి కాకపోయినా, గతంలో లాగే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి, అందుకే ఇది అటకెక్కింది అని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుకునే అవకాశం లేదా ఎన్నికల్లో? 2028-29లో ఎలక్షన్లు రావచ్చు. అవును, అంతేనా? అంతే. ఇప్పుడు 2025లో ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, టైంపాస్ చేసిండు. ఇంకేమైనా చేస్తే నాకు తెలియదు, ఆయననే అడగాలి. నువ్వు ఏదంటే నువ్వు కుమ్ముక్ అయినావా? ఆల్రెడీ అయిపోయినావా నువ్వు? ఇదే క్వశ్చన్ ఎలక్షన్ ముందు మిమ్మల్ని అడుగుతారు, అప్పటికేం తేలకపోతే. అరే అడిగితే జాబ్ చెప్తామండి, మాకేం భయమా ఎందుకని. ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా. మోడీ చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ రెడ్డి యాక్షన్ అనేది బీఆర్ఎస్ నినాదం ఈ విషయంలో. వాళ్ళు చెప్పారు ఇది సిబిఐకి ఇచ్చారు అనేది. మోడీ కాంగ్రెస్ పార్టీ కూడా మేము చెప్పినట్టు నడుస్తుందా? రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు, అది కాంగ్రెస్ నడవదట. రేవంత్ ఏ పార్టీ? కాంగ్రెస్ ఆఫ్ కోర్స్. బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ ని రేవంత్ ని విడి చేశారు. మీ స్కూల్ అని కూడా చెప్పారు ఆయన. రేవంత్ రెడ్డి చెప్పారు అది ఏబీవీపీ బీజేపీ స్కూలు, చంద్రబాబు కాలేజు, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉద్యోగం అని ఆయన అన్నమాటే. కాబట్టి మీ స్కూల్ నుంచి వచ్చాడు కాబట్టి. మా స్కూల్ నుంచి వచ్చిండు కదా, మరి ముస్లిమ్స్ కి ఎట్లా ఇస్తాడు రిజర్వేషన్? అంటే స్కూల్ మర్చిపోయింది కదా, ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నాడు కదా. అది మా స్కూల్లో ఏదో ఆయన పేరు చెప్పుకుంటాడు అంతే. కానీ అరవింద్ గారు ఇప్పటికీ బీజేపీ నాయకులు కానీ ఇంక్లూడింగ్ మీరు కూడా బీఆర్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. ఎందుకు రేవంత్ పెద్దగా చేయరు? నేను బీఆర్ఎస్ ఏం టార్గెట్? బీఆర్ఎస్ బీజేపీ నేతలు చాలా మంది ఇప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతుంటారు, వాళ్ళనే టార్గెట్ చేస్తారు. మీరు తెచ్చిన టాపిక్ కానీ నేను అసలు బీఆర్ఎస్ వాళ్ళని ఎప్పుడో మర్చిపోయాను. తెలంగాణ ఈజ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అంతే. ఇన్ ఫ్యూచర్ 2 నేషనల్ పార్టీస్కే. ఫ్యూచర్ లో బీఆర్ఎస్ తో అసలు అలయన్స్ కలవడము, బీఆర్ఎస్ అన్న పార్టీ ఉండదు, వాళ్ళకి 10 సీట్లు పార్టీ ఉండదు సార్. అంతే ఉండదు సార్. అంటే ఏంటి కారణం ఏమైంది? ఒకసారి కేసీఆర్ దిగినాక అది విచ్చలవిడి అవుతుంది. కేసీఆర్ గారు 100 ఏళ్ళు బతకాల, కానీ మనుషులు అయినాక ఏదో రోజు చనిపోతారు. అందరూ చనిపోతారు, ఆయన చనిపోతారు, నేను చనిపోతారు, అందరూ చనిపోతారు. ఆయన చనిపోయినాక కుక్కలు దించిన విస్తరాక అవుతుంది. ఆ టైంలో ఎవరన్నా మీ వైపు వస్తే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆయన ప్రభుత్వంలో దిగంగానే ఏమవుతుందో చూస్తూనే ఉన్నారు మీరు. బీజేపీ వాళ్ళకి చెప్తున్నారు చక్కగా, మా పార్టీ వాళ్ళకి చెప్తున్నా పని చేసుకొని ప్రభుత్వంలోకి రండి, లేదా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ హామీలు ఏం నెరవేర్చలేదు, గ్యారెంటీలు నెరవేర్చలేదు అని కదా, ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ మళ్ళీ? భాయ్సాబ్ అయితే నువ్వు గెలవాలి, లేదా నేను గెలవాలి. నేను గెలవలేదంటే మన ఇద్దరమే ఉన్నాము ఫ్రీలా. అవును, రన్నింగ్ రేస్లో మన ఇద్దరమే ఉరుకుతున్నావు. అవును. నేను ఫస్ట్ రాకుంటే నువ్వు ఫస్ట్ ఆటోమేటిక్ అంతే. కాంగ్రెస్ 20 నెలల పాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉందా? పాలన లేదు, తొక్కలేదు, తోలేదు. ఇక్కడ ఒక జిల్లాలో స్కూల్ కట్టింది లేదు, ఓ హాస్పిటల్ని మంచి చేసింది, డాక్టర్ల సంఖ్య పెంచింది లేదు, రోడ్లు కట్టింది లేదు, బ్రిడ్జ్లు కట్టింది లేదు, ఏమీ లేదు కదా. చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అంటున్నారు. మరి చాలా మంది మీరు అన్నట్టే అనుకుంటూ కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ దేవుడా 150 ఏళ్ళు బతాడా? అట్లా వచ్చారా మీరు? కేసీఆర్ ని ఓడగొట్టినందుకు ఎవరు ఓడగొట్టారు? ప్రజలే ఓడించారు. మన ఇద్దరం రన్నింగ్ రేస్ లో ఉన్నాము.
నేను గెలకుంటే నువ్వు గెలుస్తావు. అవును, ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ రూల్ చేసినాయి. అంతే. ఆయనని మేము రూల్ చేస్తే కదా తెలిసేది. కరెక్ట్. ఈయనకంటే ఆయన గుడ్డోని కంటే మెల్లోడు బెటర్ అంటారు అంతే. కేసీఆర్కి దివ్య దృష్టి ఉండే అంటలేరు. ఆడు మెల్లోడు కాబట్టి నీకు గుడ్డోని కొట్టేసిన, నీకు కొట్టేసినావు, నువ్వు గుడ్డోని వెళ్ళినవరా అంటారు. నిజామాబాద్ పార్లమెంట్ వరకు వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఫ్ కోర్స్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు సంజయ్. ఆయన తీసుకొని మీరు ఢిల్లీ పోతారు, ఆయన మిమ్మల్ని తీసుకొని సీఎం దగ్గరికి వెళ్తారు. అంటే మీ పార్టీ ఆయన నన్ను సీఎం దగ్గర తీసుకుపోలే, ఆయన కలిసి నేను పోతున్నానే ఆయనకు కూడా పని ఉందని వచ్చిండు. ఓకే. అంటే జనరల్ గా విపక్ష ఎమ్మెల్యే ఎంపీ మధ్య కొంత క్లాష్ ఉంటుంది, ప్రోటోకాల్ వివాదాలు ఉంటాయి. మీ దగ్గర అలాంటి ఏం పెద్దగా కనిపించవా? అది ఉండకూడదండి. వేరే కేసీఆర్ వచ్చినాకనే ఈ దరిద్రము, కేసీఆర్ వచ్చినాకే వచ్చినాయి. డి శ్రీనివాస్ తోటి మండ వెంకటేశ్వరరావు పని చేసుకుంటుండే, అన్నపూర్ణమ్మ తోటి డి శ్రీనివాస్ పని చేసుకుంటుండే, సంతోష్ రెడ్డి గారితో ఇంకొకరు పని చేసుకుంటుండే. ఎలక్షన్లు అయిపోయినాక ప్రభుత్వం నడపాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి పని చేసుకోవాలండి. ఈ మధ్య మీ రాష్ట్ర అధ్యక్షుడు మీ దగ్గరికి వచ్చారు నిజామాబాద్, వచ్చి ఓట్లు ఇచ్చాం, సీట్లు ఇచ్చాం, పదవులు ఇమ్మని. ఏంటి అరవింద్ పదవులు అడుక్కున్నట్టు అనిపించింది నాకైతే అది వింటే. నా కోసం మా కార్యకర్తలకే మీరు అడగాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్తే ఇచ్చేస్తారు కదా. మీరు చెప్తే పట్టించుకోవట్లేదా? మీరు చెప్పినా నేను చెప్పిన పట్టించుకోలేదని. పదవులు ఇవ్వమని మరీ బహిరంగ వేదిక మీద అడిగారు కదా. జనరల్గా ఇంటర్నల్గా ఏదో మాట్లాడుకుంటారు, ఇప్పించుకుంటారు, కానీ అంటే మీరు చెప్పిన వాళ్ళకి ఇవ్వట్లేదా అని పాయింట్ అంతే. మా కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి, బాజాబ్తో అడుగుతాము. దానికి సీక్రెట్ కూడా ఏదేమన్నది? మా దగ్గర మేము ఓట్లు తెచ్చినాము, మా కార్యకర్తలు ఓట్లు తెచ్చిర్రు, మా కార్యకర్తలు సీట్లు తెచ్చిర్రు, మా కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి. సీక్రెట్ ఏముందని? కార్యకర్తల గురించి ఆలోచించే మనిషి మీరు. ఎందుకు మరి అక్కడ మీ కార్పొరేటర్ల మధ్య కొంత తిరుగుబాటు చేశారు మిమ్మల్ని ఎందుకు? అప్పుడు వేరే తిరుగుబాట తొక్కనా కానీ అందరు పోయిన వాళ్ళు ఇంకా నలుగురు తీసుకొని ఎక్స్ట్రా వచ్చారు. ఇప్పుడు 10 మంది వేరు, 14 మంది ఎందుకు తిరుగుబాటు చేశారు? వాళ్ళు పైసలు ఇచ్చినారు పోయారు, అంతేనా? అంతే. నిజామాబాద్ జిల్లాలో పైసల రాజకీయం ఇంకా నడుస్తుందా మీరు వచ్చాక కూడా? మేడం చేసింది, మేడం కొనుక్కున్నదని చెప్తారు వాళ్ళు. రైట్, మేడం చివరిగా కంక్లూడ్ చేద్దాం. మేడం దారి ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు బీజేపీలోకి నేను వెళ్ళాను, బీజేపీ వల్లే నేను జైలుకి వెళ్ళాను, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఆ పార్టీకి రాను అని ఆమె చెప్పేశారు. కాంగ్రెస్ మేము తీసుకోమంటుంది, అటు కేఏ పాల్ ఒక్కలా ఆఫర్ చేసినట్టున్నారు రమ్మని ఏదో ప్రజాశాంతిలోకి. అసలు ఆమె దారి ఏంటి, మీకేమనిపిస్తుంది? అన్నిటికీ ఆన్సరు సమయం, ఓన్లీ టైం విల్ టెల్. మీతో కలిసి పని చేయడానికి ఒకవేళ వస్తే ఓకేనా, మీరు కలుపుకొని వెళ్తారా? నాకు తెలిసి మా పార్టీలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు ఎవరిని కూడా మా పార్టీలోకి తీసుకోవడానికి అటువంటి ఆలోచన వస్తుందని కూడా నేను అనుకో. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒక చర్చ, ఛాన్స్ ఉందంటారా అదేమన్నా? అంటే వాళ్ళిద్దరు కలిసి కంపెనీలలో డైరెక్టర్లు ఉండే అన్నది మేము ఉంది, అదే ఉన్నది, రికార్డు ఉంది. కాబట్టి ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు? మరి రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు కదా, కలిసి బిజినెస్ చేసుకున్నట్టే క్లోజ్నెస్ ఉంటుంది కదా. ఉన్నట్టే కదా, ఉన్నట్టే. అంటే తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందా అసలు ఇప్పుడున్న వాతావరణంలో? బీఆర్ఎస్ ఎలాగో పోతుందని మీరు చెప్తున్నారు కాబట్టి కొత్త పార్టీకి అవకాశం ఉందా? నాకేం కనిపిస్తలేదు. లేదు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంతే. బీసీ సీఎం అని మొన్నటి ఎన్నికల్లో వెళ్ళారు, వర్కౌట్ కాలేదు అది. కాబట్టి ఆ నినాదం నుంచి వర్కౌట్ కాదు సార్. అదే నినాదం. ఎలక్షన్లు గెలవాలంటే క్యాండిడేట్ అన్నది 80% ఎలక్షన్ గెలవడానికి క్యాండిడేట్ 80% కారణం అవసరం, మిగిలిన 20% వేరే కారణాలు అన్నమాట. మీ నినాదం ఏంది? పోనీ ఎన్నికలకు ఏదో ఒక నినాదం కావాలి కదా, హిందుత్వానా అభివృద్ధి మీ నినాదం? ఎందుకంటే మీ ఇద్దరు ఎంపీలు రెండు చెప్పారు నాకే, నా ఇంటర్వ్యూలో. ఈటెల రాజేందర్ మాది హిందుత్వ కాదు, అభివృద్ధి మా నినాదం అన్నారు. బండి సంజయ్ హిందుత్వ నినాదమే మాదన్నారు. ఈటెల రాజేందర్ ఇస్ అ రెస్పెక్ట్ఫుల్ పొలిటికల్ ఫిగర్ ఇన్ ది స్టేట్. హీ హాజ్ నాట్ కమ్ ఫ్రమ్ అవర్ ఐడియాలజీ. అవును, హిందుత్వము, జాతీయతా భావము, అభివృద్ధి దేన్ని కూడా తక్కువ చేయలేము, ఎక్కువ చేయలేము. హిందుత్వ అనేదాన్ని మీరు అంగీకరిస్తారు? హిందూ 80%, 75-80% మధ్యలో హిందువులు ఇక్కడ. అందుకనే ఈ దేశము ఇవాళ పీస్ఫుల్గా ఉంది, ప్రోగ్రెసివ్గా ఉంది. ఇంకొకటి ఫైనల్, ఇంతకుముందే అడుగుదాం అనుకున్నా, హైడ్రా విషయంలో అంటే మీ బీజేపీలో ఒక్కొక్కరి వెర్షన్ చెప్తున్నాను. ఈటెల రాజేంద్రం హైడ్రా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడి తప్పు రేవంత్ రెడ్డి అని వార్నింగ్లు ఇస్తాడు. హైడ్రా మంచిది, పర్యావరణాన్ని కాపాడుతుంది అని రఘునందన్ స్టేట్మెంట్ ఇస్తారు మీ ఎంపీలే వాళ్ళు. అంటే బీజేపీలో ఒక సిస్టమ్ అనేది, ఒక కోర్ కమిటీ లాంటిది, ఒక వ్యవస్థ అనేది, మన లైన్ ఇది అని చెప్పే ఆ సిస్టమ్ లేదా మీ పార్టీలో? లేకపోతే పెట్టుకోలే లేదా? ఇప్పుడు రఘు ఎందుకు అన్నాడో, రాజేంద్ర గారు ఎందుకు అన్నారో వాళ్ళ
కాన్స్టిట్యున్సీలలో ఏదైనా మంచి చెడు జరిగి ఉండొచ్చు. బట్ హైడ్రా అన్నది ఇట్ ఈస్ క్లియర్లీ ఒక స్టంటు. అంతే. మీరు ఓల్డ్ సిటీలో జేసీబీ నడిపించకుండా నీకు మూసి ప్రక్షాళన ఎట్లయితుంది? మూసి పక్కన నివసించే వాళ్ళు అది లీగల్ కానీ ఇల్లీగల్ కానీ గరీబోళ్ళే కదా, అవును. వాళ్ళకి మీరు ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇవ్వకుంటే మీరు వాళ్ళని ఎక్కడికి పంపుతారు? ఏమీ లేదు. అదో సినిమా యాక్టర్లది 2-3 పలగొడతానికి ఏదో పర్సనల్ వెంజెన్స్ కోసం చేసినట్టు ఇది. అని అదే అంటుంది. అంటే బీజేపీ అంటే అది హడావిడి చేసిండ్రు. 2 వారాలు 3 వారాలు నెల రోజులు హడావిడి చేసిర్రు. ఉన్న రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేసిర్రు. కథం బంద్ అయిపోయింది. అంటే చాలా అంశాల్లో పార్టీ పరంగా ఒక స్టాండ్ లేకుండా పోతుంది బీజేపీకి. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఒకటి ఉంది. అటుంటే దానికి సమన్వయం చేసుకోవాలి. బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీల్లో ఉంటుంది. పెద్ద పెద్ద పార్టీలు, డెమోక్రటిక్ పార్టీలు, Comparatively ఇండివిజువల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఉంటుంది. కంపారిటివ్లీ బీజేపీ ఒక సిస్టమేటిక్ పార్టీ, ఒక పద్ధతిగా ఉండే పార్టీ అంటారు కదా. మా పార్టీలో కోర్ కమిటీ ఉంటుందండి. అంటే ఈ మధ్య కోర్ కమిటీ కలవలేదు, చాలా రోజులు అయింది. అంటే ఎలక్షన్లు అయినాక కలవలేదు. అసలు కోర్ కమిటీ 2 ఉందా years అని దాటేసింది. అనుమానం. అసలు ఉందా? ఉండాలి. అదే. ఇంతకుముందు ఉంటుండే, లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఉండే. ఏది వచ్చినా కూడా కోర్ కమిటీలో నిర్ణయము తీసుకొని దాని మీద ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు. అదొకటి. రెండోది ఇష్యూ బేస్డ్ హైడ్రా ఇలాంటివి కూడా ఏంటి మీ స్టాండ్ అనేది చెప్పుకోవడానికి కూడా. కోర్ కమిటీ అన్నది నా లెక్క ప్రకారం కనీసము 15 రోజులకు ఒకసారి కూర్చోకుండా 2 monthsలో 3 times అయితే కూర్చోవాలి. అది ఎందుకు కూర్చోవట్లేదు? అంటే మీ కోర్ కమిటీలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఒకరితో ఒకరు కూర్చోలేని పరిస్థితి ఉందా ఏంటి అసలు? అవును. భేదాభిప్రాయాలు ఉంటే పాపం ఏంది? అసలు కోర్ కమిటీ ఉందా ఇప్పుడు? ఈ మధ్య కూర్చోలేదు. ఉందా? ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చినాక కొత్తగా చేసుకోవాలి. అవ్వట్లేదు కదా మరి. దానికి ఏమన్నా సలహా సూచన ఏమన్నా ఇస్తారా మీ నాయకత్వం? మళ్ళీ అసలు నేను చిన్నోడిని అండి. ఉన్నది ఆల్రెడీ సిస్టమ్ ఉంది. కానీ దేశంలో కరెక్ట్గా పనిచేయట్లేదు. ఇక్కడ అస్సాము, అరుణాచల్ correct ప్రదేశ్, పనిచేయట్లేదు. త్రిపురలో కూడా ప్రభుత్వాలు వచ్చేసినాయి. ఇక్కడ కరెక్ట్ గా లేదు. ఒరిస్సాలో కూడా వచ్చేసింది. అదే ఇక్కడ తెలంగాణలో కరెక్ట్ గా లేదు అది సిస్టమ్. కరెక్ట్ గా లేనందుకే కదా రిజల్ట్ వస్తలేదు. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. మొత్తానికి బీజేపీలో సిస్టమ్ అనేది కొంచెం కరెక్ట్ కావాల్సిన అవసరం ఉందనేది మాత్రం అరవింద్ గారి మానసిక ఏంటి మీ మానసిక వాంఛ. ఐ బిలీవ్ ఇన్ రిజల్ట్స్. ఓకే, రిజల్ట్ రావట్లేదు కాబట్టి సిస్టమ్ కొంచెం వస్తలేదు కదా రిజల్ట్. సెటరైట్ చేయాలి. ఏదో ఒకటి చేయకుండా రిజల్ట్ వచ్చినట్టు ఏమైనా చేసుకో. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేలా బీజేపీలో కొన్ని మార్పులు జరగాల్సిన అవసరం ఉందని మాత్రం ధర్మపురి అరవింద్ గారు చెప్తున్నారు. చూద్దాం బీజేపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. అరవింద్ గారు ఆ మార్పులకు ఏమైనా దోహదపడతారా? ఏమైనా అరవింద్ గారి వల్ల మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం. ఇది 10 TV వీకెండ్ పాడ్కాస్ట్.